2026 ఐపీఎల్ కి ముందు మినీ ఆక్షన్ లోకి వచ్చే టాప్ 10 బెస్ట్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 10 జేక్ ఫ్రాజర్ మెగ్గర్క్. 2024 ఐపీఎల్ లో తన పర్ఫార్మెన్స్ చూసి 2025 మెగా ఆక్షన్ కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ జేక్ ఫ్రాజర్ ని 9 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. కానీ 2025 సీజన్ లో జేక్ ఫ్రాజర్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. తను ఆడిన 6 మ్యాచ్ల్లో కలిపి కేవలం 55 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ మినీ ఆక్షన్ కి ముందు జేక్ ఫ్రాజర్ ని రిలీజ్ చేసేశారు. జేక్ ఫ్రాజర్ T20 ఫార్మాట్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ప్లేయర్ కాబట్టి ఈసారి మినీ ఆక్షన్ లో తనకి కూడా మంచి ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 9 డెవాన్ కాన్వే. న్యూజిలాండ్ కి చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ని చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసింది. గత 4 సీజన్లు కాన్వే సిఎస్కే టీమ్ లోనే ఆడాడు. లాస్ట్ ఇయర్ మెగా ఆక్షన్ లో 6.25 కోట్లు పెట్టి కాన్వే ని మళ్లీ తీసుకున్నారు సిఎస్కే మేనేజ్మెంట్. కానీ 2025 ఐపీఎల్ లో కాన్వే అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోయాడు. ఆడిన 6 మ్యాచ్ల్లో కలిపి 156 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. దీంతో సిఎస్కే మేనేజ్మెంట్ 2026 మినీ ఆక్షన్ కి ముందు కాన్వే ని రిలీజ్ చేశారు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఐపీఎల్ లో కాన్వే పర్ఫార్మెన్స్ చాలా బెటర్ గా ఉంది. తన యావరేజ్ ఆల్మోస్ట్ 44 ఉంది అండ్ స్ట్రైక్ రేట్ చూసుకున్నా 140+ ఉంది. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి రాబోయే మినీ ఆక్షన్ లో కాన్వే కి మంచి డిమాండ్ ఉంటుంది. నెంబర్ 8 జానీ బేస్టో. ఇంగ్లాండ్ కి చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కి కూడా ఈసారి మినీ ఆక్షన్ లో మంచి డిమాండ్ ఉంటుంది. 2025 ఐపీఎల్ లో మిడ్ సీజన్ రీప్లేస్మెంట్ గా విల్ జాక్స్ ప్లేస్ లో జానీ బేస్టో ని తీసుకున్నారు ముంబై మేనేజ్మెంట్. లాస్ట్ సీజన్ లో బేస్టో 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. మిడ్ సీజన్ కాంట్రాక్ట్ ఆ సీజన్ ప్లే ఆఫ్స్ వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి బేస్టో మళ్ళీ ఆక్షన్ లోకి వస్తాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఐపీఎల్ లో బేస్టోకి 35 యావరేజ్ అండ్ ఆల్మోస్ట్ 150 స్ట్రైక్ రేట్ ఉంది కాబట్టి ఈసారి మినీ ఆక్షన్ లో తన కోసం ఫ్రాంచైజీలు పోటీ పడొచ్చు. నెంబర్ 7 డేవిడ్ మిల్లర్. ఐపీఎల్ లో ఫినిషర్ గా గుర్తింపు తెచ్చుకున్న మిల్లర్ కూడా ఈసారి మినీ ఆక్షన్ లోకి వస్తాడు. 2025 మెగా ఆక్షన్ లో డేవిడ్ మిల్లర్ ని లక్నో సూపర్ జైంట్స్ 7.5 కోట్లు పెట్టి కొన్నారు. కానీ లాస్ట్ సీజన్ లో మిల్లర్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఆడిన 11 మ్యాచ్ల్లో కలిపి కేవలం 153 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. దాంతో మినీ ఆక్షన్ కి ముందు లక్నో మేనేజ్మెంట్ డేవిడ్ మిల్లర్ ని రిలీజ్ చేశారు. ఐపీఎల్ లో మిల్లర్ ఒక సక్సెస్ఫుల్ ఫినిషర్ కాబట్టి ఈసారి మినీ ఆక్షన్ లో డేవిడ్ మిల్లర్ కి కూడా మంచి ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 6 జాష్ ఇంగ్లీష్. ఆస్ట్రేలియాకి చెందిన డాషింగ్ బ్యాట్స్మెన్ జాష్ ఇంగ్లీష్ కూడా ఈసారి మినీ ఆక్షన్ లో మంచి ప్రైజ్ దక్కించుకునే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన ఇంగ్లీష్ ని మినీ ఆక్షన్ కి ముందు పంజాబ్ మేనేజ్మెంట్ రిలీజ్ చేశారు. ఐపీఎల్ లో పెద్దగా పర్ఫామ్ చేయకపోయినా T20 క్రికెట్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే బ్యాట్స్మెన్. ఓవర్సీస్ వికెట్ కీపర్ కోసం చూసే ఫ్రాంచైజీలకి ఇంగ్లీష్ మంచి ఆప్షన్. నెంబర్ 5 లియామ్ లివింగ్స్టన్. లియామ్ లివింగ్స్టన్ ఈసారి మినీ ఆక్షన్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న ప్లేయర్స్ లో ఒకడు. 2025 మెగా ఆక్షన్ లో బెంగళూరు మేనేజ్మెంట్ 8.75 కోట్ల ప్రైజ్ కి లివింగ్స్టన్ ని దక్కించుకున్నారు. కానీ గత సీజన్ లో ఆర్సీబీ టైటిల్ గెలిచినప్పటికీ లివింగ్స్టన్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 10 ఇన్నింగ్స్ లో 113 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. దాంతో ఆర్సీబీ మేనేజ్మెంట్ లివింగ్స్టన్ ని రిలీజ్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే T20 క్రికెట్ లో లివింగ్స్టన్ డేంజరస్ బ్యాట్స్మెన్ కాబట్టి ఈసారి మినీ ఆక్షన్ లో లివింగ్స్టన్ కి కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. నెంబర్ 4 వనిందు హసరంగా. శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా కూడా ఈసారి ఆక్షన్ లో మంచి ప్రైజ్ దక్కించుకునే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ హసరంగాని 5.25 కోట్లకు తీసుకున్నారు. కానీ ఇంజురీ వలన హసరంగా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. అయితే మినీ ఆక్షన్ కి ముందు రాజస్థాన్ హసరంగాని రిలీజ్ చేశారు. మంచి క్వాలిటీ స్పిన్నర్, పైగా లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి ఈసారి ఆక్షన్ లో హసరంగాకి ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. నెంబర్ 3 మతీషా పత్రానా. ఎవరు అనుకోని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ మతీషా పత్రానాని మినీ ఆక్షన్ కి ముందు రిలీజ్ చేశారు. 2023-2024 సీజన్ లో సిఎస్కే తరపున 20 లక్షలకి ఆడిన మతీషా పత్రానాని అదే చెన్నై మేనేజ్మెంట్ మెగా ఆక్షన్ లో 13 కోట్ల భారీ మొత్తం ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. కానీ పత్రానా మాత్రం తన రేంజ్ కి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. దాంతో సిఎస్కే మేనేజ్మెంట్ మినీ ఆక్షన్ కి ముందు పత్రానాని రిలీజ్ చేశారు. డెత్ లో అద్భుతంగా బౌలింగ్ చేయగల పత్రానా కోసం ఖచ్చితంగా అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడతాయి. నెంబర్ 2 ఆండ్రూ రసెల్. దాదాపు 12 సీజన్ల నుండి కేకేఆర్ తరపున ఆడిన ఆండ్రూ రసెల్ ని కోల్కతా మేనేజ్మెంట్ రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. లాస్ట్ సీజన్ ఐపీఎల్ కోసం మెగా ఆక్షన్ కి ముందు రసెల్ ని 12 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు కోల్కతా టీం. దాదాపు 12 సంవత్సరాల తర్వాత రసెల్ ఆక్షన్ లోకి రాబోతున్నాడు. T20 ఫార్మాట్ లో రసెల్ ఎంత డేంజరస్ బ్యాట్స్మెన్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే డెత్ లో కూడా పర్ఫెక్ట్ గా బౌలింగ్ చేయగలడు కాబట్టి ఈసారి మినీ ఆక్షన్ లో రసెల్ కి మంచి డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెంబర్ 1 కెమెరాన్ గ్రీన్. ఆస్ట్రేలియాకి చెందిన ఈ స్టార్ ఆల్రౌండర్ ఈసారి ఐపీఎల్ ఆక్షన్ లో అన్ని ఫ్రాంచైజీలకి మోస్ట్ వాంటెడ్ ప్లేయర్ గా ఉన్నాడు.
2025 మెగా ఆక్షన్ కి ముందు ఆర్సీబీ మేనేజ్మెంట్ క్యామరాన్ గ్రీన్ ని రిలీజ్ చేసింది. అయితే ఇంజురీ వలన 2025 ఐపీఎల్ కి దూరం అయ్యాడు క్యామరాన్ గ్రీన్. బ్యాటింగ్ లో బౌలింగ్ లో కూడా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయగల క్యామరాన్ గ్రీన్ కోసం ఖచ్చితంగా అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడతాయి. ఈ లిస్ట్ లో ఏ ప్లేయర్ మినీ ఆక్షన్ లో ఎక్కువ ప్రైజ్ దక్కించుకుంటారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.